ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 18 అధ్యాయంలోని 3వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ఇలా అన్నారు: ఓ అర్జున, కామ్యకర్మలను వదలుటయ్యే సన్యాసమని కొందరు పండితులు చెప్పుదురు. మరికొందరు పండితులు సమస్త కర్మముల యొక్క ఫలమును త్యజించే త్యాగమని వచించుదురు. అయితే ఈరోజు చెప్పినట్టు 3వ శ్లోకంలో ఇలా చెప్తున్నారు: త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యమితి చాపరే. ఏకే కొందరు మనీషిణః బుద్ధిమంతులు లేదా సాంఖ్యులు దోషవత్ దోషము వలె కర్మము త్యాజ్యం విడిచిపెట్టదగినది ఇది అని ప్రాహు చెప్పుదురు. అపరే మరికొందరు యజ్ఞదాన తపకర్మ యజ్ఞము దానము తపస్సు అనే కర్మము నత్యాజ్యం ఇది చ విడవదగినదయ్యు ప్రాహు చెప్పుదురు. కొందరు బుద్ధిమంతులు లేదా సాంఖ్యులు దోషము వలె కర్మము విడిచిపెట్టదగినదని చెప్పుదురు. మరికొందరు యజ్ఞము దానము తపస్సు మునగు కర్మములు విడవదగినవని చెప్పుదురు. అయితే కర్మ ఉపాధికి అనగా శరీర ఇంద్రియ మనమ్ములకు సంబంధించినది కావున ఉపాధి భ్రాంతిజన్యమైనది కనుక ఆత్మ సర్వసాక్షి కావునను కర్మ దోషము పగిది త్యజింపదగినదని కొందరి మతము. కర్మ బొత్తిగా వెళితే జీవులకు సిద్ధశుద్ధి ఎట్లా కలుగుతుంది అని, అసలు దేహయాత్రయే ఇట్లు జరుగునని భావించిన వారై కొందరు చిత్తశుద్ధి కర్మలకు తప్పు యజ్ఞ దానాది కర్మలు వదలదగినవి కావని చెప్పుదురు. ఈ ప్రకారంగా జనులలో కర్మను గుర్చినటువంటి భిన్నాభిప్రాయములను భగవానుడు వ్యక్తపరిచి ఈ విషయంలో తన యొక్క నిర్ణయమును రాబో శ్లోకంలో తెలియబోతున్నారు. ఓం శ్రీ సాయిరామ్.